అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి మొత్తం అన్నాన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక గింజ మనం చూస్తే ఆ మెతుకు ఉడికిందా లేదా అర్థమైతే ఆ తర్వాత అన్నం మొత్తం ఎలా ఉంది అనేటువంటిది కూడా చాలా స్పష్టమవుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షం ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది ప్రతి ఎమ్మెల్యే గురించి వెతికి మరీ చూడాల్సిన పరిస్థితి లేదు. నేను చెప్పే ఈ ఒక్క ఇన్సిడెంట్ని మీరు అర్థం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు అనేటువంటి మొత్తం పిక్చర్ మీ ముందట ఆవిష్కృతమవుతుంది. అవును, నేను చెప్పబోయేది ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కొనసాగిస్తున్నటువంటి ఒక అరాచకం గురించి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి భౌతిక దాడులు, అదేవిధంగా బెదిరింపులకు సంబంధించిన ఒక సజీవ సాక్ష్యాన్ని మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నేను మీ ఇస్మాయిల్, మీరు చూస్తున్నారు సాక్షి టీవీ. జూన్ 14, 2026 దాదాపు రాత్రి 11 గంటల సమయం. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలోని ఏలూరు టౌన్లో జరిగినటువంటి ఒక ఘటన. ఈ సంబంధించి మొత్తం దృశ్యాలు కూడా వీడియోలో రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. ఈ దృశ్యాల్లో పూర్తిగా మద్యం మత్తులో ఉన్నటువంటి ఒక వ్యక్తి అటు పోలీసు వాళ్ళను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళను, నాయకులను అందరినీ కూడా ఎదిరించి నెట్టివేస్తూ అక్కడ హంగామా చేస్తున్నటువంటి ఒక దృశ్యాన్ని చూస్తున్నారు. ఈ మొత్తం దృశ్యంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నటువంటి వ్యక్తి, మొత్తం గొడవకు దిగుతున్నటువంటి వ్యక్తి పేరు చింతమనేని ప్రభాకర్. ఈయన దెందులూరు ఎమ్మెల్యే. ఈయన మొదటిసారి కూడా ఎమ్మెల్యే కాదు, ఇంతకుముందు కూడా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి తెలుగుదేశం పార్టీకే సంబంధించినటువంటి ఒక లీగల్ సెల్లో పనిచేస్తున్నటువంటి న్యాయవాది. ఈడుపుగంటి శ్రీనివాసరావు ఇంటి దగ్గరికి రాత్రి 11 గంటల సమయంలో వచ్చి ఒక జేసీబీని తనతో పాటు తీసుకొచ్చి ఆ ఇంటిని కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి దృశ్యం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కృతమవుతున్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక జులుం. చాలా స్పష్టంగా మీరు చూడొచ్చు. చాలామంది పోలీసులు అక్కడ ఉన్నారు. అదేవిధంగా చాలా విచిత్రంగా ఎవరైతే చింతమనేని ప్రభాకర్ ఉన్నారో ఆయన కుటుంబ సభ్యులు, ఆయన కుమార్తె కూడా అక్కడ ఉన్నారు. రాత్రి మొత్తం అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దాన్ని వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఒక భయభ్రాంతులకు జరుగుతున్నటువంటి గొడవ. సో చింతమనేని ప్రభాకర్ కూతురు ఆయనను ఆపింది అనేటువంటిది కొంతమంది నాయకులు చెప్తున్నటువంటి మాట. సో దీనికి సంబంధించి ఇంకా చాలా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే చింతమనేని ప్రభాకర్ అక్కడికి వెళ్ళి ఈడుపుగంటి శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో లాయర్ ఉన్నారో ఆయనను కూల్చేయాలి అని ఇంటిని, అదేవిధంగా అతను నేను ఇద్దరిలో ఒకరే బతుకుండాలి అని డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. మంది మార్బలంతో అక్కడికి వచ్చారు. పోలీస్ సమాచారం అందుకొని పోలీసులు అక్కడికి వచ్చారు. అందరూ చూస్తున్న టైంలో జరుగుతున్నటువంటి ఒక ఘటన. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యే ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ ఈడుపుగంటి శ్రీనివాసరావు పైన ఎందుకు చింతమనేని ప్రభాకర్కు గొడవ అనేటువంటిది చూస్తే దీనికి ఒక చిన్న చరిత్ర ఉంది. ముఖ్యంగా గతంలో చింతమనేని ప్రభాకర్ దగ్గరనే ఒక లాయర్గా పనిచేసేటువంటి వాళ్ళు ఈ ఈడుపుగంటి శ్రీనివాసరావు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీగల్ సెల్లో కంటిన్యూ అవుతున్నారు. ఈ గొడవ జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఆయన తన టీడీపీలో లీగల్ సెల్కి సంబంధించినటువంటి సభ్యుడిగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ గొడవ జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, ఒక చర్య తీసుకుంది. ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈ గొడవ మొత్తం చేసినటువంటి చింతమనేని ప్రభాకర్ మీద చర్యలు తీసుకుంటారని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ చింతమనేని మీద ప్రభాకర్ మీద కాకుండా ఎవరైతే బాధితున్నారో ఆ బాధితుడు ఈడుపుగంటి శ్రీనివాసరావు మీదను సస్పెండ్ చేస్తూ టీడీపీ ఒక నిర్ణయం కూడా తీసుకుంది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది అని చూస్తే ఈడుపుగంటి శ్రీనివాసరావు కొద్ది కాలంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చింతమనేని ప్రభాకర్ చేస్తున్నటువంటి అరాచకాలను ప్రశ్నిస్తున్నాడు. ఎటువంటి అరాచకాలు అనంటే ఎక్కడైతే ల్యాండ్ కబ్జా జరుగుతుందో, ఎక్కడైతే ప్రజలకు సంబంధించిన భూముల్ని లాక్కుంటున్నారో, ఎక్కడైతే పార్టీ నాయకులను కూడా చూడకుండా పూర్తిగా జులుం చేస్తున్నారో అటువంటి వాటిని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే ప్రెస్ మీట్ పెట్టి మరి ఈడుపుగంటి శ్రీనివాసరావు ప్రశ్నించారు. దీనికి కొంత మనం జరిగినటువంటి బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకుంటే దాసరి బాబు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆ దాసరి బాబు అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి దాదాపు 20 ఎకరాల భూమిని తెలుగుదేశం పార్టీకి సంబంధించి ముఖ్యంగా చింతమనేని ప్రభాకర్కి సంబంధించినటువంటి అనుచరులు బలవంతంగా కబ్జా చేసి అందులో ఒక భూమి అగ్రికల్చర్ ల్యాండ్ను పూర్తిగా క్వారీగా మార్చేసినటువంటి సిచ్యువేషన్. అక్కడ మొత్తం భూమి ఏదైతే ఉందో దాని నేలను తవ్వి అక్కడ నుంచి గ్రావెల్ తీసుకుపోతున్నటువంటి సన్నివేశాన్ని మనం గతంలో కూడా చూసాం. సో దీన్ని ప్రశ్నిస్తూ ఎవరైతే ఈ దాసరి బాబు ఉన్నారో ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి అక్కడే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే ఉండి నాకు ఇంత అన్యాయం చేస్తారా, నా భూమిని ఎమ్మెల్యే అనుచరులు ఈ విధంగా లాక్కుంటారని ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన నేపథ్యంలో ప్రస్తుతం ఎవరైతే చింతమనేని ప్రభాకర్ యొక్క కోపాన్ని, ఆగ్రహాన్ని, అతను ఎవరి ఇంటి దగ్గరికి వచ్చే గొడవ చేస్తున్నారో ఆ ఈడుపుగంటి శ్రీనివాసరావు దాసరి బాబు మొత్తం కేసును విని నీ కేసును నేను వాదిస్తాను, నువ్వు భయపడకు అని అతనికి భరోసా ఇచ్చారు. ఇది అతను చేసినటువంటి పాపం. ఈడుపుగంటి శ్రీనివాసరావు చేసినటువంటి పాపం. ఒక బాధితుడైనటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త నాయకుడికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యే కలిసి చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడం ఇక్కడ ఈడుపుగంటి శ్రీనివాసరావు చేసినటువంటి తప్పు. వీళ్ళు సామాజిక పరంగా చూసుకున్నా కానీ దాసరి బాబు కావచ్చు, లేకుంటే ఈడుపుగంటి శ్రీనివాసరావు కావచ్చు, లేకుంటే చింతమనేని ప్రభాకర్
ప్రభాకర్ ముగ్గురు కూడా ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. బట్ డెఫినెట్గా మనం చూడొచ్చు ఏ విధంగా ఒక నాగుపాము తనకు సంబంధించినటువంటి పిల్లలనే చంపేస్తుంది అనేటువంటిది మనం ఇక్కడ చూడాలి. ఇన్నాళ్ల పాటు దళితుల్ని ఎవరైతే బహుజనులు ఉన్నారో వాళ్ళ మీద దాడులకు పాల్పడినటువంటి ఈ చింతమనేని ప్రభాకర్ ఇప్పుడు తన సామాజిక వర్గం వాళ్ళని కూడా విపరీతంగా దాడులకు పాల్పడుతున్నారంటూ అతని పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు. సో ఏ స్థాయిలో ఏలూరులో అదేవిధంగా దెందులూరులో అరాచకాలు జరుగుతున్నాయనేటువంటి దానికి సజీవ సాక్ష్యం ఈ మొత్తం కేసు అనేటువంటిది. సో దీని తర్వాత తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? ఎవరైతే ఈ మొత్తం దాడులు చేస్తున్నారో, జులుం చేస్తున్నారో, ఎవరైతే ఈ మొత్తం ల్యాండ్ కబ్జా పాల్పడుతున్నారో ఆ ఎమ్మెల్యేను వదిలేసి అదేవిధంగా బాధితుడి పక్షాన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి దాసరి బాబు అనేటువంటి ఒక బాధితుడి పక్షాన పోరాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్కు సంబంధించినటువంటి ఒక లాయర్ ఎవరైతే ఉన్నారో ఈడుపుగంటి శ్రీనివాసరావు అతని మీద సస్పెన్షన్ అనేటువంటి ఒక చర్య తీసుకుంది. సో తెలుగుదేశం పార్టీలో మనం చూడొచ్చు ఏం జరుగుతుందనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మొదటిసారి కాదు. చింతమనేని ప్రభాకర్ 2024లో ఇచ్చినటువంటి ఎన్నికల అఫిడవిట్లో అతని మీద 90 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు చాలా కేసులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ధర్నాలు చేస్తారు, ప్రజల పక్షాన పోరాడతారు, ప్రజల కోసం వాళ్ళు ప్రభుత్వాన్ని అదేవిధంగా పోలీసులను అడ్డుకుంటారు. కాబట్టి వాళ్ళ మీద చాలా కేసులు ఉంటాయి. కానీ ఇవి క్రిమినల్ కేసులు. ఇవి హత్యాయత్నానికి సంబంధించినటువంటి కేసులు, ఇవి జులుం చేసినటువంటి కేసులు, ప్రభుత్వ అధికారుల మీద దాడులు చేసినటువంటి కేసులు. ఇవి 90 క్రిమినల్ కేసులు ఉన్నాయి చింతమనేని ప్రభాకర్ మీద. అంటే మనం చూడొచ్చు ఎటువంటి వ్యక్తులను తెలుగుదేశం పార్టీ ప్రోత్సహిస్తుంది అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులకు సంబంధించినటువంటి కొన్ని వివరాలు కూడా చెప్తాను. 2011లో అప్పట్లో వట్టి వసంత్ కుమార్ మాజీ మంత్రి ఎవరుతున్నారో అతనికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమానికి సంబంధించి దాడి చేసి వట్టి వసంత్ కుమార్ అదేవిధంగా కావూరు సాంబశివరావు ఇద్దరికి సంబంధించి ఒక ప్రోగ్రాంలో చింతమనేని ప్రభాకర్ దాడి చేశారు అనేటువంటి కేసులో అతనికి 2 ఏళ్ల జైలు శిక్ష కూడా పడింది. సో కేసుల వివరాలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. 2015 ఆగస్టుకి సంబంధించినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. వనజాక్షి అనేటువంటి ఒక ఎంఆర్ఓ అక్రమంగా ఎక్కడైతే మట్టి తవ్వుకుపోతున్నారో, ఎక్కడైతే ఒక జేసీబీని తీసుకొచ్చి గొడవ చేస్తున్నారో ఆ జేసీబీ గొడవ చేస్తున్న దగ్గరికి ఆమె వెళ్ళి అడ్డుకుంది. అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని అక్కడికి వెళ్ళి అడ్డుకున్నటువంటి ఒక తహసీల్దార్ను, ఎంఆర్ఓను ఏ విధంగా దాడి చేశారో అప్పట్లో సంచలనమైంది. చింతమనేని ప్రభాకర్ డైరెక్ట్గా ఆ దాడిలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి నిరసన అధికారుల నుంచి వచ్చింది. దీని మీద రెవెన్యూ అధికారులతో పాటు మిగిలిన వాళ్ళందరూ కలిసి వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే కానీ చింతమనేని ప్రభాకర్తో పాటు మరి ఒక 45 మంది మీద అప్పుడు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. సో తీవ్రత ఏ విధంగా, ఆ తర్వాత ముఖ్యంగా ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నారో ఆమెను పిలిచి 2015లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక పంచాయతీ చేసి సెటిల్ చేశారు అనేటువంటిది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఒక ఎమ్మెల్యే ఒక అధికారి మీద, అది మహిళా అధికారి మీద దాడి చేస్తే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పంచాయతీ చేసి సెటిల్ చేశారు అనేటువంటిది అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. సో ఒక అధికారి ఎంతవరకు పోరాడగలుగుతారు, ఒక మహిళా అధికారి ఏ స్థాయి వరకు వెళ్ళగలుగుతారు? చింతమనేని మీద వచ్చినటువంటి ఆరోపణలు ఇవి మాత్రమే కాదు. ఎవరైతే ఈ దాసరి బాబు అనేటువంటి వ్యక్తి ఇటీవల జరిగినటువంటి గొడవ ఉందో, టీడీపీ నాయకుడు ఉన్నారో అతను విననందుకు అతన్ని అదే జేసీబీకి పట్టుకొని కట్టి తీసుకెళ్లినటువంటి సిచ్యువేషన్. ఇన్ని అరాచకాలు. కొల్లేరులో డైరెక్ట్గా అటవీ భూమిలో అక్కడ రోడ్డు వేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇది తప్పు, రూల్స్కు వ్యతిరేకమని చెప్పినటువంటి ఫారెస్ట్ ఆఫీసర్స్ మీద కేసు పెట్టారు. ఇవన్నీ తనకు అడ్డ వచ్చినటువంటి ప్రతి ఒక్కరి మీద దాడులకు పాల్పడినటువంటి ఒక నేర చరిత్ర ఇతని మీద ఉంది. దళితులు మాట్లాడుతుంటే దళితులు మీకు రాజకీయాలు ఎందుకు అని ప్రశ్నించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత తన వీడియోను దళితులే మార్ఫింగ్ చేశారని వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పినటువంటి వ్యక్తి చింతమనేని ప్రభాకర్. ఒక మనిషి కొన్ని రోజులుగా తనకు సంబంధించినటువంటి కాన్స్టిట్యుయెన్సీని తన సామ్రాజ్యంగా భావించి అక్కడ ప్రతి ఒక్కరి మీద దాడులు చేస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అతనికి పూర్తిగా అండగా ఉంటూ వచ్చింది. చివరికి తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను వాళ్ళపైన కూడా దాడులు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు బాధితుల మీద మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఏ విధంగా కూడా చింతమనేని పైన చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. చింతమనేని ఇంతటితో ఈ నేర సామ్రాజ్యంలో చూసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణాకు పాల్పడ్డారు అనేటువంటిది గ్రీన్ ట్రిబ్యునల్ కూడా అతనికి చివాట్లు పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. గత ప్రభుత్వ హయాంలో అతని మీద కేసులు నమోదయ్యాయి. సిఐడి దాని మీద విచారణ జరిపింది. పెద్ద ఎత్తున అక్కడ ఇసుకను అక్రమంగా తరలించుకుపోయారు అనేటువంటి ఆరోపణలు అన్ని మీద ఉన్నాయి. చాలా కేసెస్ నడుస్తున్నాయి. తన రాజకీయ ప్రత్యర్థులైతే ముఖ్యంగా అబ్బయ్య చౌదరి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దెందులూరుకి సంబంధించి ఆయన ఒక ఫంక్షన్కి వెళ్తే ఆయన కారు అడ్డం పెట్టి విపరీతంగా గొడవ చేసినటువంటి దృశ్యాలు కూడా బయటకు వచ్చినాయి. అబ్బయ్య చౌదరి ఇంటి దగ్గరికి తన మనుషులను వెళ్ళి గొడవ చేయించేటువంటి ప్రయత్నం. సో దెందులూరు అనేటువంటిది తన సామ్రాజ్యంగా భావిస్తూ అక్కడ ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారు అనేటువంటిది కంటిన్యూగా కనబడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఏదైతే అర్ధరాత్రి జూలై 14 అర్ధరాత్రి జరిగినటువంటి గొడవ దగ్గరికి వద్దాం. ఒక
జేసీబీ తీసుకుని వెళ్ళి మంది మార్బలంతో ఒక లాయరు, ఆయన భార్య, ఆయన పిల్లలు అందరూ ఇంట్లో ఉన్నప్పుడు బయట నుంచి నీ ఇంటిని కూల్చేస్తాను, నువ్వో నేనో ఒక్కరిమే మిగలాలి అని మద్యం మత్తులో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే అరాచకం సృష్టిస్తే లోపల ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితి ఏందో మనం ఒకసారి ఆలోచించాలి. ఏ విధంగా భయభ్రాంతులకు గురవుతారో మనం ఆలోచించాలి. న్యాయవాది అయినటువంటి వ్యక్తి కూడా ఈ విధంగా ఒక విధంగా వేధింపులను ఎదుర్కొంటున్నారంటే సామాన్య జనానికి సంబంధించినటువంటి పరిస్థితి ఏంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇతని మీద క్రిమినల్ కేసులు పెట్టరు, ఇతని మీద చర్యలు తీసుకోరు, ఇతని మీద ఇప్పటికే 90 కేసులు ఉన్నాయి. అయినా ఇతనికి సీట్ ఇచ్చి ఇతనికి ప్రోత్సహించి ఇతనికి సంబంధించినటువంటి ఒక సామ్రాజ్యానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అండదండగా ఉంది అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక అరాచకాన్ని సృష్టిస్తున్నారు, తమకు సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు దాన్ని ఒక సామ్రాజ్యంగా పూర్తిగా తాము చెప్పిందే వేదం అన్నట్టుగా తమ నియోజకవర్గాల్లో బిహేవ్ చేస్తున్నారు అనేటువంటిది చింతమనేని ప్రభాకర్ ఇన్సిడెంట్తో ఒక్కసారి అర్థమవుతుంది. ఇంత జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ లేకుంటే జిల్లా ఎస్పీ నుంచి కానీ కనీసం ఇప్పటి వరకు ఈ సంఘటనకు సంబంధించినటువంటి ఒక నివేదిక లేదు, ఒక కేసు లేదు, జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఎటువంటి వివరాలు లేవు. తన అనుకూల మీడియా ద్వారా పైగా ఎవరైతే ఈ ఇడుపుగడ్డి శ్రీనివాసరావు ఉన్నాడో ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అందుకే అతని మీద సస్పెన్షన్ తీసుకున్నారంటూ వార్తలు ఇవ్వడం. ఇక ఎవరైతే జర్నలిస్టు చింతమనేని ప్రభాకర్కి సంబంధించి వ్యతిరేకంగా వార్తలు రాస్తారో, ముఖ్యంగా సాక్షి టీవీ, సాక్షి పత్రికకు సంబంధించిన కార్యాలయాల మీద దాడులు జరిగాయి. సాక్షి కార్యాలయాన్ని తగలబెట్టేటువంటి ఒక కుట్ర జరిగింది. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్లను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యుత్ సామగ్రిని అన్ని కంప్లీట్గా కాల్చేసి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్కు నిప్పు పెట్టినటువంటి సిచ్యువేషన్. ఏ వార్త రాసినందుకు, దాసరి బాబు అనేటువంటి వ్యక్తికి సంబంధించిన ల్యాండ్ కబ్జా చేస్తున్నటువంటి వార్త రాసినందుకు ఈ స్థాయిలో దాడులు చేస్తున్నటువంటి వ్యక్తి. సో ఏ విధంగా అక్కడ చింతమనేని ప్రభాకర్కి సంబంధించినటువంటి అరాచకాలు కొనసాగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్లో గత 2 ఏళ్లలో మనం చూసుకుంటే ఇటువంటి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా చాలామంది ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వస్తున్నాయి. లైంగిక వేధింపులని, భూ కబ్జాలని, అదేవిధంగా సహజ వనరులు దోచుకుంటున్నటువంటి అంశాల మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నో కేసులు కంటికి కనిపించినట్టు ముందు ఉన్నాయి. బట్ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే మీద కూడా చర్య తీసుకున్నటువంటి సిచ్యువేషన్. సో ఒకసారి ఎన్నికల్లో గెలిస్తే ఇది మా సామ్రాజ్యం, మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటామనేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ పాల్పడుతుంది అనేటువంటిది చాలా స్పష్టమవుతుంది. కానీ 2 ఏళ్ళు గడిచిపోయాయి. వచ్చే 3 ఏళ్లలో డెఫినెట్గా ప్రజలు ఇవన్నీ గమనిస్తారు. ఆ తర్వాత ప్రజలు నిర్ణయం తీసుకునేటువంటి ఒక రోజు వస్తుంది. ఆ రోజు గట్టిగా నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది మాత్రమే ఇప్పుడు సోషల్ మీడియాలో, అదేవిధంగా చాలా పబ్లిక్ ప్లేసెస్లో జరుగుతున్నటువంటి చర్చ. కనీసం ఈసారైనా కానీ చింతమనేని మీద కేసు పెడతారా, అతన్ని అరెస్ట్ చేస్తారా అనేటువంటి విషయం మీద చాలామంది ఏలూరు వాసులు కావచ్చు, లేకుంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల దగ్గర నుంచి చూస్తున్న వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఒకటే: చింతమనేని ఎన్ని అరాచకాలు చేసినా అతని మీద ఎటువంటి చర్యలు ఉండవు, తెలుగుదేశం పార్టీ అతన్ని ఏమీ చేయదు అనేటువంటిది ప్రతి ఒక్కరూ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.